వ్యూవర్స్, ఈరోజు మా స్కూల్లో తేజ విద్యాలయం స్కూల్లో మేము ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాము. ఈ స్టిక్స్ అన్నీ ఐస్ క్రీమ్ తినేటటువంటి స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో తయారు చేశారు. వీళ్ళు 9th క్లాస్ స్టూడెంట్స్ చాలా సింపుల్గా చేసుకొని వచ్చారు వీళ్ళు. ఇది చూడండి, క్రాడిల్ చేశారు ఈ అబ్బాయి 8th క్లాస్. దెన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా 7th క్లాస్ స్టూడెంట్స్. చాలా బాగా చేసింది అమ్మాయి. చూడండి, రియల్గా ఒక గార్డెన్లో చక్కగా ఒక ఉయ్యాల అండ్ ఇక్కడ చైర్స్. నిజంగా నేను కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చేమో. చాలా బాగా చేసింది అమ్మాయి, ఎక్సలెంట్, చాలా బాగా నచ్చింది నాకు. దాన్ని చూడండి, రియల్గా ఫ్లవర్ బాస్కెట్, అంటే ఫ్లవర్స్ అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు అన్నట్టుగా, లేదా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక బ్యాగ్ లాగా పట్టుకొని పోవడానికి చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ లేస్తో పెట్టడము, తర్వాత ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఇది ఒక ఫ్లవర్ లాగా చేయడం అనేది ఇట్స్ వెరీ నైస్. ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది చూడండి. అంటే ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఎంత బాగా చేసింది చూడండి అమ్మాయి. ఇది అంటే ఇది కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసినట్లుగా ఉంది. ఇది నిజంగా ఇది రియల్గా మిర్రర్ కూడా, నా శారీ కూడా కనబడుతుంది చూడండి, అందులో పింక్ కలర్ శారీ కనబడుతుంది. నిజంగా నేను కూడా డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్నట్టుగానే కనబడుతుంది, చాలా బ్యూటిఫుల్గా. అంటే చిల్డ్రన్ యొక్క థాట్స్ అనేవి మనము ఎట్లా అసలు ఊహించలేము. ఇవన్నీ చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ అమ్మాయి చూడండి, అసలు ఎంత బాగా ఒక షెడ్ తయారు చేసి దాని కింద 2 చైర్స్, టీపాయ్ లాగా, మళ్ళీ ఇక్కడ ఓహో లైటా ఇది, నేనేంటో అనుకున్నా. చాలా బాగుంది చూడండి. దెన్ ఈ అబ్బాయి కూడా అంటే సింగిల్గా ఒక ఉయ్యాల ఊగడానికి చాలా బాగా చేశాడు. అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఇన్ని రకాలుగా చేయొచ్చా అని అనిపించింది నాకు. పిల్లల థాట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఈ అబ్బాయి అయితే ఏకంగా మనం కరెంట్ పోతే ఫ్యాన్ ఊపుకోవడానికి చాలా బాగా చేశాడు. ఇది చూడండి, ఇది మూవబుల్ అన్నట్టు. క్లోజ్ ఇట్ మా, చాలా బాగా చేసింది ఇది కూడా. దెన్ ఇది వాట్ ఈస్ దిస్? బెడ్. ఓకే, పడుకోవడానికి బెడ్ తయారు చేసుకొని వచ్చింది ఈ అమ్మాయి. రియల్గా బెడ్ లాగానే ఉంది అది చూస్తూ ఉంటే. ఈ అమ్మాయి చూడండి, హ్యాంగింగ్ ఫ్లవర్స్ చాలా బాగా చేసింది, కలర్ఫుల్గా. బాల్స్, ఏం బాల్స్ అవి? థర్మోకోల్ బాల్స్తో. తర్వాత ఈ ఫ్లవర్స్ మీరే కట్ చేశారా? చాలా బాగుంది చూడండి, చాలా సింపుల్గా ఉంది, నీట్గా కూడా ఉంది. సో ఈ అబ్బాయి కూడా చక్కగా ఒక ఉయ్యాల తయారు చేసుకొని వచ్చాడు. కానీ ఇవి ఊగడానికి పనికిరావు, ఓన్లీ ప్రాజెక్ట్ వరకే. ఈ అబ్బాయి కూడా ఇదొక డిఫరెంట్ ఉయ్యాల తీసుకొని వచ్చాడు, చిన్నపిల్లలకి చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఏంటిది? వినాయకుడా? వావ్, సూపర్. చూడండి, మ్యాచ్ స్టిక్స్ అంతా కట్ చేసి చాలా బాగా ఒక షేప్ రూపంలో తీసి ఇచ్చాడు. ఈ అబ్బాయి చూడండి, ఎంత చక్కగా ఇల్లు కట్టావు. నువ్వే కట్టావా, ఎవరైనా హెల్ప్ చేశారా? పేరెంట్స్ హెల్ప్ చేశారంట. వావ్, సూపర్. ఇంట్లో ఈరోజు ఉందామా? ఒక బెడ్ వేసుకొని మంచాలు తయారు చేశారు. ఈ లోపల బెడ్ వేసుకొని పక్కన ఉయ్యాలన్నీ వేసుకొని ఈ ఇంట్లో మనం అందరం ఉండొచ్చు, అంత బాగుంది ఇది ఇల్లు. దాని ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది చూడండి. హౌస్ పేపర్ మీద చేసింది, ఇట్స్ వెరీ గుడ్. ఇదేంటమ్మా? బటర్ఫ్లై. వావ్, సూపర్. డిఫరెంట్ కలర్స్ దాంతో చాలా బాగా చేసింది. మా వీడియోని మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మా తేజ విద్యాలయం స్కూల్లో గతంలో కూడా మేము హెయిర్ స్టైల్ కాంపిటీషన్ పెట్టాము, ఆ వీడియో కూడా పెట్టాను. సాధ్యమైనంతగా ఏదో ఒక కాంపిటీషన్ పెడతా ఉంటాము పిల్లలకి. ఓన్లీ చదువు ఒక్కటే కాదు, ఫ్యూచర్లో ఖాళీ ఉన్నప్పుడు వారి టైంని ఏదో రకంగా యూజ్ చేసుకోవడానికని మరి ఇలా చేయడం అనేది జరిగింది. చాలా బాగా చేశారు పిల్లలు. చూడండి ఎన్ని వెరైటీస్. ఈ అబ్బాయి కూడా ఇల్లు కట్టుకొని వచ్చాడు. బాగుంది నీ ఇల్లు, నాకు రెంట్కి ఇస్తావా? రెంట్ ఇస్తావా? వావ్, సూపర్. ఈ అబ్బాయి కూడా ఇంకా మంచి ఇల్లు కట్టారు చూడండి, సూపర్.
నీదేంటి? బోట్. వావ్, సూపర్, రియల్గా బోట్ లాగానే ఉంది. సో ఇవన్నీ నేను నా ఆఫీస్లో డెకరేట్ చేసుకుంటాను. రియల్గా ఎంత చక్కగా బోట్ తయారు చేసి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు నీకు ఐడియా? మీ మమ్మీ ఇచ్చిందా? వావ్, ఇది చూడు ఈ అమ్మాయి. వావ్, గర్ల్ ఫ్రాక్. ఇదేంటి జెండానా? జెండా పకడ్లియా? అంబ్రెల్లా. వావ్, సూపర్. రైనీ సీజన్ కదా, అందుకే అంబ్రెల్లా పట్టుకొని వచ్చింది ఈ అమ్మాయి. శ్రీనివాస్, ఏంటిది? ఫ్లవర్సా? వావ్, సూపర్ శ్రీనివాస్. ఎవరు హెల్ప్ చేశారు? నువ్వేంటి ఫ్రాక్ చేసావు కానీ మరి దీని మీద ఏమి మ్యాచ్ స్టిక్స్ పెట్టలేదు. ఈ అమ్మాయి చూడండి, ఫ్రాక్ చాలా బాగా చేశారు. సో మా వీడియోని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు ఎంతో కష్టపడి మరి వాటిని చేసుకొచ్చారు. సో ఎవ్రీవన్ షుడ్ వాచ్ అండ్ షేర్ అండ్ లైక్. ప్లీజ్ అందరూ మరి మీరందరూ మా వీడియోని లైక్ చేస్తారని, మా పిల్లల్ని బ్లెస్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ చాలా బాగా నచ్చాయి.